అమ్మ నమస్తే. సార్ నమస్తే. అమ్మ బాగున్నారా? ఎట్లా ఉంది ఆరోగ్యం? బాగానే ఉంది ఇప్పుడు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు? 88. 88? ఇప్పుడు నా పెద్ద కొడుకే 60 దాటి 75 అని దగ్గర వచ్చింది. అంతేనా? మేము ఉంటాం రోజులు. సాగర్ రోడ్డు శంకుతాపన చేసిందే లెక్క. మీకు లెక్క చేసిండ్రు నా కొడుకు. ఓకే సరే అమ్మా, అది కాదు కానీ మేము మీ అంత ఉంటాం అంటున్నా. దేవుని ఇష్టం కొడుక, మన దేవుని ఇష్టం. అంతేనా? సో ఓకే, ఆరోగ్యంగా మాత్రం చాలా మంచిగా ఉన్నారు. మరి ఇంత వయసులో కూడా గ్రామ సర్పంచ్గా కావాలనుకున్నారా? అనుకున్నాం, కావాలనుకున్నాం, నిలబడాలనుకున్నాం, నిలబడ్డాం. ఎన్నోట్లు ఎక్కువ వచ్చినాయి మరి మీకు? 92. గట్టి కొంచెం గట్టి పోటీ అనుకోవాల్సిందే. ఇదివరకు నేను పోయిన సర్పంచ్ రా. ఓకే, 3 ఓట్లతో పోయినా. ఎంత ఇవ్వరకు ఒకసారి అప్పుడు పోయిన 3 ఓట్లతో పోయి మళ్ళీ పెట్టాడు. ఎస్టీ అప్పుడు అభ్యర్థి 3 అప్పుడే కొత్త వచ్చింది అన్నట్టు. పిల్లలు ఎంతమంది? నాకు 4 కొడుకులు ఒక బిడ్డ. 4 కొడుకులు ఒక బిడ్డ. అందరూ మంచిగా సెటిల్. పెద్ద ఆయనకి 2 కొడుకులు. ఓకే. రెండో ఆయనకు ఒక కొడుకు బిడ్డ. ఓకే. మూడో ఆయనకి 2 కొడుకులు ఒక బిడ్డ. ఓకే, మరి ఈయనకి ఎందుకు పెళ్లి చేయలేదమ్మా? ఎందుకంటే పెళ్లి చేసుకునేది ఇష్టం ఉండి చేసుకుంటారు. అవును, తల్లిదండ్రులు బాధ్యత ఉన్నారు, చేసుకోవాలయ్యా అన్నావు. నాకు వద్దు, నేను రాజకీయం అనుంటా అన్నాడు. మరి ఎటు చేస్తాను? రాజకీయంలో రాహుల్ గాంధీ లెక్క అట్లా అంతేనా? అంతే. సో ఇప్పుడు ఇస్తానంటే వచ్చు ఇంట్లో. ఇప్పుడు చేసుకుంటే ఇస్తానంటే జనం ఆ వ్యక్తిని బట్టి వ్యక్తిని బట్టి గుణాన్ని బట్టి దాన్ని బట్టి ఇస్తామని అంటారు. ఎక్కడ చేసుకుంటే సిద్ధంగా ఉన్నారు మంది ఇచ్చేటప్పుడు. నాకెందుకులే అంటాడు. అంతే. పెళ్ళి అంటే ఎందుకు విరక్తి పుట్టింది మరి? ఏం విధం అనుకున్నారు సమాజానికి చెప్పరు? ఇంకా చేస్తాడు, మందికి సహాయం చేస్తాడు, దానం చేస్తాడు. అయిపోయిన కాడి నుంచి నేను యువజన సంఘం పెట్టాను. హైదరాబాద్ చేశారు. నేను ఇక మాకు ఊర్లో అంత యువజన సంఘం పెట్టాం. ఇక దాన్ని అట్నే యూత్ నుండి కబడ్డీ, క్రికెట్ ఆటలు దానిలో అదే అట్నే దాన్ని కంటిన్యూ అది అనుకున్నప్పుడు అట్టే యువజన సంఘం ఒక 10 years నువ్వు ఏ సంఘం అని కాదు, మ్యారేజ్ మీద విరక్తి పుట్టిందని చెప్పాలి. ఏదో అయిపోయిందంట. మరి ఇప్పటికే చేసుకునే అవకాశం 10 నెలల పిల్లగాడు ఇలా చచ్చిపోయినప్పుడు ఈయన అంత చిన్న చిన్న వాళ్ళు అప్పుడు 2 బిడ్డలు ఉండేది. ఒక చచ్చిపోయింది అని ఇక అందరినీ సాక్కుంటా వచ్చిన ఈయన 10 నెలల పిల్లగాడు అప్పుడు. ఓకే, మరి ఇప్పటికైనా మరి చేసుకునే అవకాశం ఉందా? ఓకే, సో అంతో ఎంతో ఇప్పుడైతే సర్పంచ్ ఏమంటారంటే ఎక్కడైనా పెళ్లి చేసుకుంటామని అడిగేటోళ్ళకైనా అడగను లేరు. నేను అడగబడుతుంది అది కదమ్మా, నేను కొత్త నేను మీకు పరిచయమా? అడగబడుతుంది. ఉగాది వెళ్ళాలంటాడు. ఉగాది కడితే దీపాలు వెళ్ళాలంటాడు. మత పెడతాడు, వాళ్ళకి జోలి చెప్పి వెళ్ళబోతాడు. అంతే. సరే, ఇదంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది కుటుంబం అయిపోయింది కదా, కుటుంబ నేపథ్యం. మరి మీరు సర్పంచ్ వచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ లో ఏం చెప్పిండ్రు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా మాకు చెప్పడం ఏంటి, చెట్లు పెట్టాలన్నారు. అయితే మరి చెట్టు పెట్టాలన్నారు, మట్టి పోసి గుంతలు ఊడ్పాలన్నారు, పాత బావు ఊడ్పాలన్నారు, బావి ఊపినాము. ఆ గ్రామ పంచాయతీ చుట్టూ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు నీకేసినాము. ఇక మళ్ళా కూడా ఇంకా ఉండదు 4-5 ఎకరాలు డంపింగ్ వేయాలంటారు. జనాలు చేస్తలేరు అలా కూర్చొని గవర్నమెంట్ దాంట్లో. ఇంకా దున్నటోళ్ళు దుంతురు, పెట్ట పోస్తురు, బర్ర కట్టేస్తురు, ఏదో వాళ్ళ బాధలు పడుతురు. తీయమనంటే ఆయన ఆర్డీఓ వచ్చి ఏమారు వచ్చి తీయాలి పెట్టాలి అంటుర్రు. వాళ్ళు వచ్చి కొలుస్తలేరు, తీయమంటలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కొలుస్తేనేమో నడుతుంది, మీరు పోయి తీయాలంటే నువ్వే ఆ చేస్తాయని కూడా మా మధ్య కొడుకు మేము పోవట్లేదు కదా, మేము పోకూడదు. సరే మరి మీరు ఇంకోటి, మీరు పోయినా పోకుండా కానీ ఎవరైనా ఏమంటారు అంటే అయ్యో నీకు ఓరేసి గెలిపించింది ఇందుకే అంటారు. అంటారు అని పోతలేము. వాళ్ళు వచ్చి తీపించినప్పుడు మేము చేయాలి, పని చేయాలి. ఓకే, చేయాలి.
మురికాలు తీపియాలి, ఇక మరి రోడ్ వేయాలి. శ్మశాన వాడికి ఇలాంటివి కట్టిండ్రా? కట్టలేదా? శ్మశాన వాటిక ఇక్కడ ఏం చేసారంటే ఊళ్ళో నేను ల్యాండ్ చాలా ఉన్నాయి కదా ఊళ్ళో, మరి ఇంకేంది కానీ కబ్జా చేసుకుని మమ్మల్ని ఏమిస్తలేరు. అయ్యో, గవర్నమెంట్ కు ఇప్పుడు ఎంఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్ లెటర్ కూడా ఇచ్చినాం. దాని మీద ఏం చేస్తున్నారంటే వస్తువులంటూ స్పందన లేదు సరిగ్గా. పోయిన సంవత్సరం క్రితము క్రిమినల్ స్టాండర్డ్ ఒక కుంటలు ఇచ్చారు. అక్కడ కుంటలు ఉన్నదని ఏఈ గారు ఫీజబుల్ కాదని చెప్పాడు. ఆరంటే కూడా అక్కడే పెట్టాలని చెప్తే కుంటలు మొత్తం అలుగులు వచ్చి ఇప్పుడు మనిషి కాలు పెట్టి కూడా ఆర్డీఓ డైరెక్ట్ వచ్చి ఇంతకుముందు ఆర్డీఓ జేసీ గారు అసలు దాని మీద స్పందన అక్కడే కట్టాలి చెప్పిన. ఇప్పుడు అక్కడ కడితే నీకు పోవడం రాదు, రావడం రాదు, నీళ్ళు ఉంటుంది మొత్తం. అది హైట్ లేపితే బాగుంటుంది. హైట్ లేపుతా అంటే అక్కడ ఉంటేనే జరగదు, అది పనికి రాదు అక్కడ. ఉంటే కొంతమంది వ్యక్తులు కావాలని అట్లా చూపిస్తున్నారు. మేము అది లాస్ట్కు ఆర్డీఓ గారు వాళ్ళు చూసారు కాదు, వేరే కొత్తగా ఇచ్చారు. కొత్తగా ఇచ్చిన కాదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాలు కొనుక్కుంది. ఇదివరకు 90 గవర్నమెంట్ ఇళ్ల పట్టాలి, బీసీలకు ఇళ్ల పట్టాలి కానీ కొన్నారు. ఆ బీసీలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ కొంత రాళ్ళు బాతలేదు, రోడ్లు వేయలేదు. వాళ్ళు ఈ ల్యాండ్ మంచిది కదంటే ఇది పాతగా ఊరున్నదో సొమ్మిదో దాంట్లో కొందరు కానీ మా ఈ బునాది నిలవదు అనేది కొంత డౌట్. ఊరే ఉంటే మొత్తం ఎక్స్ట్రా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి బాగా ఇక్కడ కడతలేదు. ఈ ల్యాండ్ ఏం చేసి ఇప్పుడు కొంతమంది బీసీలు అంటే వాళ్ళు బర్రు గోళ్ళు కట్టడుకున్నారు. కొంతమంది రెడ్డి ఏం చేసి కబ్జాలు చేస్తున్నారు. కొన్ని మరి ఇక్కడ 3 ఎకరాల భూమికి అర్హత ఉన్నారా? ఎవరైతే దౌర్జన్యం అంటే వాళ్ళకి ఇవాళ భూమి ఉన్నదా? మరి ఎక్కడ భూమి లేని వాళ్ళే కబ్జాకున్నారా? ఇప్పుడు భూస్వాములే ఉన్నారు. మామూలుగా ఈ పట్టాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేసినట్టే ఇల్లు కట్టుకోకుండా ఈ బర్రెలు పెట్టుకోవడం, గడ్డాలు వేసుకోవడం, పెద్దగడలు పోసుకోవడం చేస్తున్నారు. మొత్తం అసలు ఈ గ్రామానికి ఎంత చేసుకున్నారు. ఆదివారం చెప్పిన తర్వాత షెడ్యూల్ అందరూ సప్లై చేయలేదు సార్. అక్కడ కొంతమంది కబ్జాలలో ఏం చేస్తున్నారు, మరి ఇక్కడ రావద్దని వాళ్ళు ఆబ్జెక్షన్ పెడుతున్నారు. అధికారుల పరిస్థితి సార్, కలెక్టర్ లెటర్ కూడా ఇచ్చాం. అది స్పందన లేదు వాళ్ళ. మేము కలెక్టర్ ఎంపీ గారు పార్టీ అంతా మీరు డెవలప్మెంట్ చేస్తే రేపు మాకు వాల్యూ ఉండదు కదా, విలువ ఉంటుంది. అంటే విలువ ఉండదు. మెయిన్ పని చేసి డెవలప్మెంట్ చేసినప్పుడు విలువ ఉంటుంది. పని చేయకుండా ఉంటే ఇది ఏం చేయలేదు కదా సర్పంచ్. అది కాదు సార్, మన ఊరైనా ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ మీరు ఒక్కరి దగ్గర మొత్తం అవుతుందా? ఆలోచనగా వాళ్ళు అంటే ఇప్పుడు మీ ఆయంలో మీ ఆయంలో కావాలి, ఎవరి ఆయంలో అయితే వాళ్ళ ఆయం అవుతుంది. మీరు అంటే నేను ఉన్న నిజం తెలుసుకోవడానికి లేకపోతే ఇంకేదైనా ఒకసారి మీరు అంటే నేను చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ లో ఉన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఎంత స్పందన ఉంటుంది, రూలింగ్ లేని వ్యక్తి ఎవరు ఇప్పుడు జానారెడ్డి ఫోన్ చేసినా ఎంత స్పందన ఉంటుంది మీరు అనుకున్నారు. ఓకే, ఇప్పుడు మా ప్రత్యర్థి మా మీద ఓడిపోయినట్టు ఇక్కడ ఎంపీపీ మాకు ఏ పని కూడా కావనిస్తలేడు. కావాలంటే ఆయన పుల్లోడు మా కూరం ఏముంది వార్డు మెంబర్లు మేము ఎంపీపీ అంటే తెలుసా మీకు? ఎంపీపీ అంటే ఏంటో తెలుసా మీకు? మండల ప్రాదేశిక ఏది మండల ప్రజా పరిషత్తులో ఇంకా ఉంటుంది అంతే కదా. ఎంపీపీ ఎంపీటీసీ కదా, ఎంపీటీసీ అంటే ఇక్కడ కాదు. ఎంపీటీసీ ఇక్కడైనా ఎక్కడైనా కానీ ఎంపీటీసీ నుంచి ఎంపీపీ అవుతారు. అవును, అంతే కదా, సహజమే. అంతే కదా. వాళ్ళకి నిధులు లేవు, సర్పంచ్లకు ఉన్నాయి తెలుసా? సర్పంచ్ నిధులు నిన్న మనం ఇచ్చి కదా 10% ఇంతకుముందు లేవు, 50%. 15% ఇస్తా అందులో వాళ్ళకు కూడా ఇచ్చి మా ఎంపీపీ హయాంలో ఈ గ్రామంలో గిఫ్ట్ అయిందని కూడా వాళ్ళు కూడా సహకరించాలి. లేదు సహకరించరు కాదు, ఇప్పటికీ ఓడిపోతుంది సార్. ఇక్కడ 6 సెక్రటరీ మారిపోయింది మేము వచ్చిన తర్వాత. ఎందుకు చేయనిస్తారు? వాళ్ళు చెప్పినట్టు ఇంటే ఉండనిస్తారు. వాళ్ళు చెప్తే రాకపోతే వాళ్ళని ఆయన చెప్పేది ఇక్కడ వెళ్ళిపోయేది ఇక వాళ్ళ సెక్రటరీ అని తెలుసు, సపరేట్ వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళ సర్పంచ్ కాదు ఒకటి ఎంపీ కంటే మండల ఒక అధికారి బాస్ మండల వాళ్ళకి మండలం ఏం చేస్తారు? మండల కూడా సీట్ లేదు, సీట్ కూడా లేదు. లేదు సార్, ఇప్పుడు అట్లా మీరేమో అట్లా అంటున్నారు. రూలింగ్ గవర్నమెంట్ మాది అడగకపోతే ఆయన తోలినకపోతే ఎమ్మెల్యే తప్పే ఉన్నది. ఇంకోటి రూలింగ్ గవర్నమెంట్ అసలు ఇంకోటి ఎమ్మెల్యేకే ఇవ్వలేదు. ఇప్పుడు ఈయనకే ఉన్నది అలా
అట్లా కాదు మీరు గవర్నమెంట్ చూడండి, నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఏ ఎమ్మెల్యే అయినా కానీ నియోజకవర్గంలో ఇది సమస్యలు లేని వాళ్ళ మాట్లాడతారా? ఎవరు మాట్లాడదు ఇక్కడ ఇప్పుడు నేను చెప్తాను కదా మీరు ఎవరినైనా మాట్లాడదాం ఇప్పుడు పింఛన్ అని చెప్తున్నారా? అవును, వచ్చింది 2 సంవత్సరాలు డిసెంబర్ 6 ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి ఒక కొత్త పింఛన్ వచ్చినట్టు అంటే రాష్ట్రం మొత్తం కూడా అంతే. ఒక్క పింఛన్ రాలేదు అంతే. అంటే 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు. 50 ఏళ్ళు వచ్చినట్టు విత్తనం చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వృద్ధులు 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు 65 ఏళ్ళకి పింఛన్. గవర్నమెంట్ ఎంత పింఛన్ ఇస్తారు అదే చెప్తారు, ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్తారు. మరి ఇవన్నీ ఎక్కడ మెసేజ్ చూసుకోండి మొత్తం వాళ్ళ మీరు గ్రామ పంచాయతీ ఎట్లా పింఛన్లు ఇవన్నీ చేయమని చెప్తారు. పింఛన్ మరుగుదొడ్డు కట్టుకోండి, మరుగుదొడ్డు కట్టుకోవాలంటే శాంక్షన్ ఎక్కడ కావాలి? అవన్నీ చెక్ పవర్ ఇంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు చేసుకునేది. గ్రామ పంచాయతీ హ్యాండిల్ చేస్తుంది. గ్రామ పంచాయతీ హ్యాండిల్ ఏంది? ఇక్కడ ఇల్లు మరుగుదొడ్డు కడితే శాంక్షన్ ఉంటే కొన్ని చెక్ ఇచ్చే బాధ్యత సరిపోతుంది. అంతవరకు అది కట్టిరా చూసి. కానీ అట్లా కాకుండా అసలు ఎప్పుడో పెట్టుకుని ఒక ఇల్లు 100 మందికి 1000 మందికి ఇప్పుడు అడుగుతున్నారు పింఛన్లు కానీ ఈ మరుగుదొడ్లు కానీ. అవి మాకు సర్పంచ్ బాధ్యత అప్పచెప్పారు కానీ దాంట్లో మాకు చెక్కు వాళ్ళు కట్టుకుని చూడడానికి అనుకుంటారు. ఆ సర్పంచ్ గారికి కట్నం ప్రజలు వాళ్ళకి సర్పంచ్ గారు ఇస్తలేదు అని బదనాలు పింఛన్. మళ్ళీ పింఛన్ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా లేకపోవచ్చు. ఎంపీకి సంతకం పెడితే పింఛన్ వచ్చేది ఉందా? దేశం మీద ఎక్కడ ఉన్నది కావచ్చు, లేదు ఎక్కడ లేదు. ఇక్కడ మాత్రం పిఎంపీలు మన మాత్రం ఎంపీకి సంతకం పెడితే వస్తాయి చెప్తారు, అక్కడ పెడతారు. ఒకసారి ఎంక్వైరీ చేసి చూసుకుంటారు. వాళ్ళు సంతకం పెట్టినా రాదు, ఇప్పుడు పెట్టకుండా రాదు. మీరు ఒకసారి నేను చెప్పేది కల్పిస్తాను ఫైల్ ఉంటే మొత్తం దాన్ని ఒకసారి మీరు ఫైల్ మీద చూడండి ఇన్షియల్ ఇండికేషన్ ఎంపీపీ సంతకం పెట్టడానికి ఏమైనా ఉన్నదా, అంటే ఎంత ప్రత్యామ్నాయం ఎంత ఉన్నదని మీరు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ భూమి సరిపోనున్నది కానీ దానికి ఏమంటే నేను ఎన్నో లెటర్లు పెట్టినాం. గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన ఇయ్యారు. గ్రామ పంచాయతీ ఇంకొక విధంగా అవన్నీ ఓనియండి. అమ్మకు ట్రైనింగ్ చెప్పారు. 29 శాఖల అధికారులు పనిచేయాలి. వాళ్ళు వస్తానరా? 29 శాఖల వాళ్ళు వస్తానరా? ఎవరు రారు, ఎవరు వస్తారు? 29 శాఖల వాళ్ళు వస్తలేరు. ఏం లేదు. ఏమైనా ఎండిఓలకు ఎంపీఓకు ఈ సెక్రటరీ మీటింగ్లు జరిగే తప్ప గ్రామ స్థాయిలో పనులు జరుగు. యానో కొన్ని అనుకూలమైన కాడ కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కాడ ల్యాండ్ అప్పు చెప్తారు కుంటారా, అది కాదంటే అది నీళ్ళు రోజు అది ఆధార తీసుకుని వేరే కాడ ఆర్డీ చూపిస్తాయి. ఇంకో కాడ పీరియడ్ పల్లె ప్రకృతి అక్కడ చెప్పారు. ఆడ కుంటనే అందులో మట్టి పోయాలి, ఆడ గుంత మట్టి పోదామంటే మట్టి లేదు. ఎందుకంటే 29 శాఖల అధికారులు శిశు మహిళా సంక్షేమాలు కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, సాంఘిక సంక్షేమాలు కావచ్చు, వయోజన విద్యాలు కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, ఇంజనీర్స్, భూసార టెస్ట్ వీళ్ళంతా సో వస్తే మత్స్య శాఖ వాళ్ళు కానీ తర్వాత ఇటు ఏది గృహ నిర్మాణ శాఖ వాళ్ళు కానీ వీళ్ళు వస్తే ఏంటంటే ఈ గ్రామం ఈ గ్రామం ఏ విధంగా డెవలప్ అవుతుందని వాళ్ళందరూ రావాలి. వాళ్ళు వచ్చే రోజు గ్రామసభ అంటే ఏది ప్రతి గ్రామసభ రావాలి. వాళ్ళు వస్తే ఇక్కడ లోన్లు కానీ ఇంకో రకంగా వస్తాయి. వాళ్ళు వస్తే ఇక్కడ అన్ని పనులు జరుగుతాయి. అమ్మకు పవర్ ఉంది, వాళ్ళకు వారం రోజుల ముందా 4 రోజుల ముందా చెక్ ఏది మీరు సెక్రటరీ గారితో ఎజెండా పంపి వాళ్ళతో సంతకం తీసుకోవాలి. ఒకటి ఇప్పుడు లాక్డౌన్ కానించి కొంచెం ఈ గ్రామ సభలు అనేవి కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది కానీ కరోనా ఉంది కాబట్టి పబ్లిక్ అంత ఈజీగా ఇంకోటి కానీ ఇప్పుడు కొంతమంది లేకుంటే గ్రామ సభ స్టార్ట్ చేశారు. గ్రామ సభలు ఏమవుతున్నదంటే కరోనా ఉన్నది. ఇప్పుడు అంగడిపేట రోడ్డు మీద మనిషి అనేవారు కూలి దొరకరు. రోజు 500 1000 రూపాయలు కూలి పోయారు. సొంతం పని చేసుకుంటారు. గ్రామ ఏముంది చెప్తే రాదు కదా. ఫోన్ పిలిస్తే తప్ప 1000 రూపాయలు డబ్బు కొట్టిస్తాం గడ్డలో వేపిస్తాం అయినా కూడా రాదు. అంటే ఎట్లా అంటే డెవలప్మెంట్ కదా. ఇంటీరియర్ బిజినెస్ అయితే కొన్ని రోజులు వస్తారు. మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ కష్టంగా ఉంటుంది. సరే ఇప్పుడు వాళ్ళను వీళ్ళ అధికారం తప్పించే ప్రయత్నం చేయండి. చెట్లు పెట్టించారంటున్నారు. మీరు ఒకసారి చూడండి, చూసినాము ఎక్కడ పెట్టినా నేను ఫస్ట్ నేను పని చేస్తే ఇప్పుడు అది కాదే. అంటే ఇంకోటి వాళ్ళు కూడా అనుకోవాలి ఏ పార్టీ అయితే మనోళ్ళే కదా. ఇప్పుడు సర్పంచ్ పార్టీ ఉన్నది ఏమన్నా
గెలిచిండా కాదు కదా, ఏ పార్టీ అయినా మనోళ్ళు అనుకోవాలి. ఇంకోటి లోకల్ పరిస్థితులు లోకల్ పరిస్థితి ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఇందాక నువ్వు అన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఏమని ఇక్కడ ఏపీటీసీ కాదు అంటే ఇక్కడ రిజర్వేషన్ ఆయన కలిసి రాలేదా? ఎస్సీ వచ్చింది ఇక్కడ. అచ్చా, నేను పెట్టిన ఎంపీటీసీ ఓడిపోయారు. ఓకే, ఇవాళ అక్కడ ఓడిపోయారు సర్పంచ్. ఏం జరిగిందంటే సర్పంచులు ఓడిపోయిన కాడ అంటే ప్రతి కాడ కానీ మేము మాకు 2 గ్రామ పంచాయతీ కంబైన్డ్ వాడు సర్పంచ్ మా ఇద్దరు సర్పంచ్ గెలిచి ఇద్దరు సర్పంచ్ ఓడిపోయాడు. ఆ మైనస్ కొంచెం అవన్నీ మర్చిపోవాలి. ఎలక్షన్ వరకు ఎలక్షన్ పోటీ, ఆ తర్వాత గ్రామంలో అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఈసారి కనుక ఒకవేళ మేము ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు పని మాకు ఇది 2 సంవత్సరాలు ఇంకో 2 నెలలు వస్తే కానీ అభివృద్ధి చేయడానికి నేను వెళ్ళలేదు. నేను ఈ రోజు కాదు పెళ్లి చేసుకోబోతుంది, మేము కార్యకర్తలు వచ్చినా ఏ ఆపత్తులో నేను పోయి పని చేయగల వ్యక్తులు దాన్ని చూసి ఈరోజు మేము కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్ ఉన్నా నా మీద బలమైన ప్రత్యర్థి ఉన్నా కూడా నేను గెలిచిన జనాన్ని నేను ఎంత పని చేస్తున్నావు దాన్ని చూసే ఓట్లేసాను. చూసే ఓట్లేసాను. మేము చెప్పేది చేసేది ఏంటంటే పని చేస్తే పర్ఫెక్ట్ మంచిగా ఉండాలి. ఇక్కడ 2 క్రాప్స్ అంటే సౌకర్యం ఉంటుందా? కెనాల్ సోర్సెస్ ఉన్నదా? ఉన్నది. ఎక్కడ ఏకే బ్యాగ్ కింద కాలువ పోతుంది కదా, గ్రౌండ్ వాటర్ ఫుల్ పారేకాడికి పోతే పారలు బోర్లు వీళ్ళు మంచిగా డెవలప్మెంట్ అంటే పైకి కూడా వస్తుంది అంటున్నాను. కెనాల్ ఇట్లా పైకి ఓన్లీ అంటే నేను ఓన్లీ బోరదారు కెనాల్ ద్వారా మొత్తం మనకి వర్షాలు పడనంత వరకు ఇప్పుడు మన బావి దగ్గర కంటే ఈ 1 కిలోమీటర్ సరౌండింగ్ వరకే నీరు ఉంటుంది. ఆ తర్వాత అంతా ఎక్కడి కంటే నీకు మిగతా ఎన్ని కుటుంబాలకు వ్యవసాయ భూములకు రావచ్చు? ఏ ఊర్లో సగం ఊర్లో ఒక 25% రాదు, 25% బిల్లు రాదు. మిగతా మొత్తం నీరు మొత్తం వస్తుంది. మొన్న క్రాప్స్ మొత్తం పోతుండదు. మొన్న ఏమైనా క్రాప్ డ్యామేజ్ అయింది ఇక్కడ 100 ఒడ్లు బాగా డ్యామేజ్ అయ్యింది. బ్యాంక్ వాళ్ళు వచ్చారా? బ్యాంక్ మీ ఏపీ బ్యాంక్ లో రద్దు అయిపోతుంది కదా. బ్యాంక్ లో కూడా మాకు ఏం చెప్పినా ఈ పంటలు ఇన్సూరెన్స్ కూడా కట్టిన సార్ కట్టినప్పుడు పోలేదు. ఇప్పుడు కట్టకంటే చేపిస్తే జనం మర్చిపోతారు కదా, లాభం వచ్చే చేస్తారు. అసలు ప్రజలకు ప్రజలకు పని చేస్తే లాభం చూడరు, వ్యక్తిగతంగా వాళ్ళ లాభం వచ్చేది చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు మనిషి ఏమన్నా శాశ్వతంగా వాళ్ళ ఇక్కడ బతకవచ్చామా? స్వార్థం నిష్పత్తి అదే సిసి రోడ్ ఇట్లా పోయించిరా? ఇప్పుడు ఒక 25 లక్షల సిసి రోడ్డు ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఎక్కువ రాదు. ఒక 5 ట్రిపుల్ ఐటీ డబ్బు చేసినాం. ఈ వారంలో అయిపోతుంది, స్టార్ట్ అయ్యే అవకాశం కంప్లీట్ అయిపోతుంది. కానీ లోన్లు అయితే ఏమైనా ఇచ్చిర్రా? మీరు వచ్చినాక బీసీ ఎస్సీ ఎస్టీ లోన్లు ఇచ్చారా? ఏ లోన్ రాలేదు. ఎస్సీ గ్రామాభివృద్ధిలో అంటే గ్రామాభివృద్ధిలో ఇప్పుడు ప్రజాభివృద్ధి ఏం లేదు. మరి ఈ యొక్క బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? అదే ఆ ఎంపీపీ అనేది ఇవ్వచ్చు కదా. ఎప్పుడు మాకే తెలియదు, రైతు వేదిక మాకు తెలిసిన వాళ్ళు చెప్తాం లేదు. అంటే రైతు వేదిక ఎట్లా కట్టారు? ఎట్లా కట్టారు మాకే తెలియదు. కలెక్టర్ గారు ఇచ్చిరు నాపెట్టు ఒకటి అని చెప్తున్నారు. అది పాత ఇంత ముందుకు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు భవనం వేరే ఏర్పాటు చేశారు. అవును, మొత్తం మీద మొత్తం భవనం ఉన్నది కాదు. అన్ని రకాల అన్ని రైతు వేదికలో ఒక తీరు ఉన్నది, మీ రైతు వేదిక ఒక తీరు ఉన్నది. అది ఇప్పుడు దానికి ఆ బిల్డింగ్ కే 12 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి అంటారు. సో 12 లక్షలు సరిపోక అంటే ఇంకా కొంత కావాలంటారు కదా. పాత బిల్డింగ్ కిటికీలు పెట్టిరు, రంగులు వేసారు. 12 లక్షలు సరిపోతుంది బడ్జెట్. అయితే కావచ్చు బ్యాండ్ కాబట్టి 22 లక్షలు మొత్తం బిల్డింగ్ అయితే వాళ్ళు చెప్పాలి. అది ఇక మరి అది చెప్తారు. మా సంబంధం మాకు సంతకాల నుంచి అడిగిన లేదు. మరి గ్రామ పంచాయతీ తీర్మానం లేకపోతే రైతు కూలగొట్టాలి కదా. అంటే రూలింగ్ గవర్నమెంట్ ఇప్పుడు ఇది అట్లా పెట్టలే. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ అంగడిపేట కాడ ఉన్నది వాళ్ళు ఏం చేశారు, పిఎస్ఎల్ పిఎంఎల్ కూడా యాడ్ ఉంటారు.
దాన్ని ప్రపోజ్ చేసి పెట్టిరా ఏంటంటే మాకు మాకు కానీ ఇన్ఫర్మేషన్ కూడా లేదు మరి మీకు ఇంటర్వ్యూ సార్ అదే ఇదే అడిగిండు ఇది సార్ ఓకే మరి మా తర్వాత మా దగ్గర రాలే నేను సార్ నాకు ఎవరు చెప్పితే ఏ గారిని అడిగినా ఏమి రైతు అంటే నామినేట్ వరకు కలెక్టర్ గారు ఇచ్చారు నామినేట్ 5 లక్షల వరకు ఉండాలి కదా మరి 12 లక్షలు ఏందన్నాడు ఇంకేమో మాకు తెలియదు అన్నాడు మరి ఆ తర్వాత 12 లక్షలు సరిపోతుంది ఇంకా రావాలంటున్నాడు కానీ నేను దానికి ఏమో ఆలోచన ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే ఏం చేస్తారు లెక్క చేసుకుంటున్నాను సో మందలైనా తీర్మానం అప్పుడు చెప్తున్నాను అంతే కదా. అయితే ఇంకోటి తీర్మానం అంటే వాళ్ళు ఇట్లనే ఈ మీ పీరియడ్ ఎక్కినంత వరకు అట్లనే ఉంటుంది కావచ్చు. కానీ ఇంకోటి లేదు ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా కానీ ఆర్టీఐ యాక్ట్ వచ్చింది కదా అసలు తీర్మానం లేకుండా ఆ సంవత్సరం అట్లా ఫెబ్రవరి కూడా ఉంటుంది. అవునే కదా ఏమో ఇక ఉంటాయి ఇక్కడ ఇక్కడ మాత్రం కొంత ఉంటాయి ఉంటాయి. సరే మీరు అడగండి చెప్పు. నేను వచ్చినాక ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు తీసుకున్నట్టు 30 రోజుల ప్రణాళిక మంచిగా ఉన్నది. ఇప్పుడు చాలా ఇదిగా ఉండే చెట్లు పీకించడం మీరైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ సరే రాజశేఖర్ కావచ్చు 30 రోజుల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి చిన్న వయసులో మాకు వైఎస్ఆర్ రాజశేఖర్ అంటే అభిమానం. నేను ఇప్పుడు కూడా రాజశేఖర్ అని మీరు ఆలోచిస్తారు అదే కదా. ఇంకొకటి అది మా జేమ్స్ అవ్వలేదే ఎట్లా 30 రోజుల ప్రణాళిక బాగున్నదా? 30 రోజుల ప్రణాళిక మంచిగా. ఇప్పుడు మీరు మంచిది అంటారు ఇక్కడ. ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ కావచ్చు కానీ ప్రభుత్వం చేసిన పని మంచిది. ముఖ్యమంత్రిని మనం ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నది మంచిది మంచిదా చెడు చెడా అంతే. అంటే ఇప్పుడు చెడును కూడా మంచి అంటే నువ్వు మానవత్వం పెట్టుకున్నట్టు మంచిగా చెడుతుంది. ప్రణాళికలో కొంత మెరుగైంది అనుకోవచ్చు. గ్రామ అభివృద్ధి జరుగుతున్నది దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఈ లోకల్ ఇష్యూలు సమస్యలు పెట్టు కొంత ఇబ్బంది పెట్టు సర్పంచ్ పూర్తి పవర్ లేకుండా చేశారు. సర్పంచ్ అనే వ్యక్తులకు పవర్ లేకుండా ఉప సర్పంచ్ ఇబ్బంది ఉన్నదా? ఈ ఉప సర్పంచ్ అమ్మాయి పైన ఉప సర్పంచ్ వెనక ఉన్న వ్యక్తులు ఒక ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు? ఆయన ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఉప సర్పంచ్ అయ్యాడు. నువ్వు చెప్తే అయ్యిండు అంతే. నువ్వు నేను చెప్తినపోతే నువ్వు నేను ఉంచాను. అయ్యో మరి ఇది కూడా ఇంకోటి మరి ఉప సర్పంచులు చెప్తే తీసేస్తారు మరి. నేను చెప్తే కదా సార్ మేము ఇప్పుడు నోటీస్ ఇస్తూనే ఉంటుంది ఒకటి. మేము జనానికి న్యాయం చేయాలనుకుని చేస్తూ నా సొంత వ్యక్తిగత ఖర్చు కూడా నేను చేసుకోవాలి. జనాలు అందరికి తెలుసు ఒకసారి చూసుకోండి కూడా తడి పుట్ట పొడి పుట్ట అని ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను బిల్లు తీసుకోలేదు. ఎందుకన్నాడు సెక్రటరీ మారుతారు బిల్లులు అన్నాడు. ఈ చెట్లు పెట్టింది ఒకసారి చూడండి చెట్లు కూడా ఇంకొక బిల్లు తీసుకోలేదు. నేను పోయిన సంవత్సరం దసరాకి మట్టి పోసినాము. దసరా మట్టికి ఇప్పటి వరకు మాకు ఎమ్మెల్యే కావాలని మన అయితే ఇంకా కానలేదు. సంవత్సరం దాటినే మేము కూడా ఎక్కడికి తెచ్చి పెట్టాము. పెట్టినా బిల్లు రాదు పని చేయమంటారు. పైసలు ఏమంటే ఇప్పుడు గుంతలు తీసి మనల్ని ఎవరు కూడా చేయలేదు. 160 గుంతలు తీసి ఒక ఊర్లో ఒక గ్రామంలో దానికి ఇంతవరకు బిల్లు లేదు. ఇప్పుడు కొన్ని చెప్పుకుంటే అంటే కేసీఆర్ వచ్చి ఆపుతలేడు అంటే లోకల్ సమస్య లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసింది కాదు. గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో కొంతవరకు మీరే లైట్ల విధానం ఇప్పుడు వారే చేసుకున్నారు. మిషన్ పెట్టారు. మేము వేసేది ఏం లేదు. ట్యాంక్ ఉంటే నీళ్ళు ఇచ్చేదే అంతే. ఇక లైట్లు పోతే మన సమస్య మేము ఎవరు కొన్ని వేసినాము. అవి వారంటీ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు వర్షాలు వచ్చి ఇండస్ట్రీ కరోనా వచ్చి కొంత షాపులు ఉండేది వారంటీ ఉన్నాయి వేసాను. కొత్త లైట్లు వేసేది లేదు. జనం లైట్లు ఏమని అడుగుతారు. మరి బిల్లు లైట్లు ఏమని అడుగుతారు అంటారు. కేసీఆర్ ఇచ్చింది కదా లైట్లు తీర్మానం తీసుకుంటుంది. ఏమన్నా తీర్మానం ఇవ్వాలని చెప్పి నీళ్ళు ఇవ్వకపోతే డీపీ ఖర్చు కట్ అయితే చెప్పారు. ఇక మరి దేశం రాష్ట్రం ఇచ్చినాక ఇప్పుడు జిల్లా ముందు మేము మొత్తం తాగేది కాదు కదా. ట్రాక్టర్ తీసుకున్నారు. ట్రాక్టర్ ఓకే ట్రాక్టర్ అయినా ఏదైనా అట్లా అంటే కేసీఆర్ ఇప్పుడు ట్రాక్టర్ పెట్టినా గ్రామ పంచాయతీ సొంత వచ్చి ఏం లేవు. ఇప్పుడు లైట్లు పోయినా సొంతం ఏం లేవు. కరెంట్ బిల్లు పెట్టినా సొంతం ఏం లేవు. ఇక వర్కర్లకు జీతాలు పెట్టి 2,000 అయినా గ్రామ పంచాయతీ కొత్తగా ఇచ్చిన లేవు. ఇప్పుడు ట్రాక్టర్ పని డీజిల్ ఇప్పుడు ఎంత నెలకు పర్సెంటేజ్ బాగా కట్ అయిపోతుంది. ఇప్పుడు కరెంట్ బిల్లు ఒకటి ఇప్పుడు మొత్తం వస్తలేదా? మిషన్ పేరు మొత్తం వస్తలేదా? సరిపోదు వస్తున్నాయి.
అంటే వస్తాయి కొన్ని వస్తాయి కొన్ని ఆ నీళ్ళు 100 రోజులు తక్కువ వస్తాయి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే మిషన్ భగీరథ నీళ్లకు దాదాపు 3 సంవత్సరాల క్రితము బడ్జెట్ అంతా కేటాయించింది ఒకసారి. మిషన్ భగీరథ నీళ్లు వాడాలి, ఈ గ్రామ పంచాయతీ నీళ్ళు వాడద్దు, నేను వాడద్దు అంటున్నారు. అన్నప్పుడు మిషన్ భగీరథ వాళ్ళ బాధ్యత, లైట్ పోతే లైట్ వేసే బాధ్యత ఎవరు? ఇప్పుడు వాళ్ళు తీర్మానం వచ్చినప్పుడు 2 నెలలు తీర్మానం అంతే కదా. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు రాకుండా కానీ మీ బాధ్యత ఉండదు ఈ కాన్సెప్ట్. అట్లా అది వాళ్ళదే మీరు చెప్పేదని అది ఓకే, కానీ పబ్లిక్ సర్వే ఇప్పుడు నీళ్లు రాకపోతే సర్పంచ్ ఫోన్ చేసి అది కొంతమంది ఏం చేస్తారంటే సర్పంచ్ గారు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కొంతమంది అడుగుతారు అందరూ అంటే నిమ్మదంగా అడుగుతారు. కొంతమంది అగైనెస్ట్ వాళ్ళు ఇంక హ్యాండ్ ఎక్కువ పడతారు, నీళ్ళు వాడే సర్పంచ్ వీడే సర్పంచ్ కూడా. ఇప్పుడు నీళ్ళు పోయి కేసీఆర్ ఆడతారా లేదా మీరు కడతారా? గ్రామంలో ఎవరు కావాలి, ఎవరు కావాలి, నీళ్ళు ఎవరు నడుతావు? కానీ ఇప్పుడు గ్రామం ఎందుకు సర్పంచ్ సర్పంచ్ అడుగుతున్నాం, వేరే నీళ్ళు ఇప్పుడు లైట్ అవకాశం ఇవ్వాలి. లైట్ నేను వేసేది కాదు కదా అది. ఇప్పుడు నేను లైట్ ఏమో 100 మంది అడుగుతున్నాను, మేము ఏం చెప్తున్నాం లైట్ మాకు లేదా తీర్మానం ఇచ్చేసామని చెప్తున్నాం. అదే మీరేం సర్పంచ్ గవర్నమెంట్ ఉన్నది, నేనేం లేదా ఇప్పుడు మోరీలు తీపించేది ఉంది, ఏం లేదు. ఇప్పుడు మోరీలు తీపియాలి, ఆ ట్యాంక్ తీయాలి. మీరు ఒకసారి ఏంటండి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5-7 సంవత్సరాలు అంటే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక సరే ఒక సంవత్సరం నుంచి మొదలు పెట్టింది అధికారం అనేది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పశువులు జువాలు తిరగని కాడ బతికిన చెట్లు కానీ ఊర్లో పొంటి పశువులు జువాలు తినక ఒక చెట్టు ఆడ బతుకుని చూపించారు. అసలు 4 సంవత్సరాల చెట్లు లేవు. మీరు ఒకసారి నా చెట్టు చూడండి, పెట్టినాం. అవి అగ్గి పెడితే కూడా అవి కొన్ని బతికి కొన్ని బర్రెలు జువాలు ఎత్తి చెప్పాయి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అయినారు. ఇక ఒకసారి లైవ్ లో ఎందుకంటే కొంత ఇబ్బంది శ్రద్ధ తీసుకొని మేము పెట్టింది ఫెయిల్ కావద్దని స్పెషల్ గా తెచ్చి పెట్టినాం. ఇక్కడ పెట్టిన చెట్లు రాష్ట్రం ఇప్పుడు మొత్తం అయ్యే వస్తున్నారు. ఇక్కడ మీరు అదేది గడ్డేళ్ళ కానీ చూస్తే మొత్తం అయ్యే చెప్పినాయి. వాళ్ళు పెట్టి నేను స్పెషల్ గా చేసి పెట్టుకున్నాను. సరే రాబో కాలంలో ఇంకేమైనా సాగరించవచ్చు కానీ అమ్మ ఇక్కడ ఇది పేరెట్లు వచ్చింది అని ఐడియా ఉందా? ఇది అంగడి మనం 100 ఏళ్ళ కింద మనం చెప్పింది అక్కడ సాగింది. ఇప్పుడు అమ్మ ఎన్ని సర్పంచ్ కొత్త ఇప్పుడు ఇది మొన్న కొత్త ఏర్పడింది గ్రామ పంచాయతీ వరకు 2013 ఏర్పడింది. ఇది పిఎంపల్లి దాంట్లో పెద్ద సర్పల్లి అంటే కంబైన్ ఉండేది. అందులోకి వెళ్ళి అంగడపేట అక్కంపల్లి అని పెద్ద ఊరు పాపులేషన్ ఈక్వల్ అక్కడికంటే పెట్టుకుంటారు. 4 టవర్స్ పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేశాడు జనారి గారు పిలుస్తున్నప్పుడు ఇది చేసేది గ్రామ పంచాయతీ సపరేట్ అయ్యి ఇప్పుడు ఇళ్ళకి మళ్ళీ ఇందులోకి వెళ్ళి అది కూడా లాంగ్ అది కూడా మొత్తం అవగాహన లేకుండా చేసింది. దాంట్లో కూడా ఈ రోజు చూపిస్తుంది పైన మా 2300 ఓట్లు ఉన్నాయి, మాకు 2200 సెన్సేషన్ చూపించి ఇచ్చారు. అది అలా 1000 ఓట్లు ఉంటే 1000 ఓట్లకు 2300 చూపించి సెన్సేషన్ వాళ్ళకంటే చూపించారు. సెన్సేషన్ అంటే అధికారులు తప్పు చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు నాకు రెవెన్యూ దాన్ని అడగారు కూడా చెప్తా కదా. నేను ఇప్పుడు ఎంఆర్ఓకు ఎంఈఓకు ఆర్టీఓకు కలెక్టర్కు లెటర్లు పెట్టినాము. భూ కబ్జాలు ఇక్కడ ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. ఒక్కసారి అండి నేను ఈ రోజు చేయదలుచుకు చాలా ఉంది. గవర్నమెంట్ పూర్తిగా సర్కారు బాధ్యత ఇస్తే నీకు నువ్వు పల్లెలు పట్టుకోవాలని ఎంత స్వేచ్ఛ వస్తుందో ఒకసారి నాకు గవర్నమెంట్ నేను చెప్తున్నాను. ఈ రోజు ఇన్ని చెట్లు అంటుంది కదా, నీకు ఎక్కడ నేను ఈ ల్యాండ్స్ మొత్తం అప్ప చెప్తే ఇప్పుడు ఈ చెట్లు ఆ చెట్లు పెట్టాడు, నేను ఆ చెట్లు నేను ఎప్పటి నుంచో అందరికంటే ముందు ఇది పెట్టుకున్నా. తైవాన్ జామన్ ఉన్నది 9 months 1 year బిఫోర్ క్రాప్ వస్తున్నది. ఒక రైతు ఒక ఊర్లో పెట్టిండు, 2 ఎకరాలు పెడితే 5 లక్షలు వచ్చింది. 5 లక్షలు వస్తే 2 లక్షలు పెట్టుబడి తీసి 3 లక్షలు తీసి 2 లక్షలు అయితే గ్రామ పంచాయతీ డబ్బులు మళ్ళీసారి పెట్టుబడి కాదు కదా. మేము అట్లాంటివి పెట్టుడు పెట్టి పబ్లిక్ ఒకవేళ అది జరుగుతుంది, నీకు అమ్మడం అవసరం లేదనుకున్నాం. ప్రజలు తిట్టగా ఇంటికి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, రోగం శక్తి ఉంటుంది కదా. చింత చెట్టు ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్స్ అని అప్పుడు చెప్తే చింత చెట్లు మామిడి చెట్లు పెడతాం. చింత చెట్లు అయితే పండు పడుతుంది కదా, ఊర్లో రేపు గ్రామ పంచాయతీ ఇప్పుడు అమ్ముతారు కదా, అమ్మితే పైలు వస్తే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది. ఆ పైసలు లేకపోతే ఆలోచన బాగా ఉంది. ఎక్కడ చేసారండి ల్యాండ్ ఏమంటే మాకు ల్యాండ్ మొన్న గ్రామాన్ని పేపర్లు చూపిస్తే ఎక్కడ ఇచ్చిన చూపిస్తూ చూస్తారు. ఏంటంటే
అన్ని కలెక్టర్ గారికి ఇచ్చినాయి. నేను ఒక్కసారి గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినప్పుడు సెన్సెస్ ఏ ప్రకారం ఇచ్చారు నేను మళ్ళీ పోయి దాన్ని రికవర్ చేస్తే మాకు 23,000 ఇప్పుడు పడుతుంది. ఇంతకుముందు 2-3 లక్షల రూపాయలు పైసలు. ఇప్పుడు ఆ సెన్సెస్ అంటే జనం ఉండి తక్కువ అధికారులు ఎంత అవినీతిగా పనిచేసారో ఒకసారి తెలుసుకోవాలి. ఇప్పుడు మొన్న గ్రామం అన్నమాట వేరే 830 ఓట్లు ఉన్నాయి సారు. 830 ఓట్లు ఉన్నాయి. జనాభా ఎంత జరిగినా 360 ఉన్నాయి. జనాభా 360 ఓట్లు ఏమున్నాయి. ఇగో ఇక్కడ ఏంటండి ఎక్కడ ల్యాండ్ లో పోయిన భూములు గుంట మునుగవు కబ్జాలు ల్యాండ్ అప్పచెప్పుడు గవర్నమెంట్ అవినీతి ఏం చెప్తుంది భూ చట్టం ఏం చేసిన అవినీతి ఇమ్మీడియట్ నాన్ పేరు మొత్తం కుటుంబానికి కబ్జా ఒక్కటి ఇళ్ళ నిరుపేద ధనికులు అనే వాళ్ళు కూడా అక్కడ ఉన్న లోకల్ ఎంపీపీ మనం సపోర్ట్ నేను తీసేసి పెట్టున్నాడు మార్పు కూడా పెట్టేసాను. కలెక్టర్ గారు లెటర్ ఇచ్చిన గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నది. నేను కుంటలు 11 ఎకరాలు కబ్జా చేసుకున్నారు. ఇక్కడ చూసుకోండి ఎన్ని ఎకరాలు లేదా పైసలు లైసెన్స్ పే అయిందా లేదా అంటే వీళ్ళు కబ్జాలు ఉంటారు. ఇంకో ఇప్పుడు రైతు బంధు వస్తున్నారు వీళ్ళకు. రైతు బంధు అనేది నన్ను కట్ అయినాడు పడ్డాయి. రైతు బంధు పడకుండా కట్ అయితే మన దాకా వేసుకోరు. అది రైతు బంధు ఎన్నిసార్లు పడే లిస్ట్ తీస్తే మొత్తం బయటపడతాయి. గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చామా? ఓకే అవును రిసీవ్డ్ తీసుకున్నారు. ఓకే నేను ప్రతి రిసీవ్డ్ తీసుకున్నారు. ఇది జిల్లా కలెక్టర్ అవును అది ఫస్ట్ ఇచ్చాం. గ్రామ పంచాయతీ తీర్మానం గురించి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇస్తే రెస్పాన్స్ లేదు. అది మళ్ళీ నిన్న ఈ క్రిమిటల్ దాని గురించి మళ్ళీ కలెక్టర్ ఇచ్చినాం. ఇప్పుడు ఇది మాకు 50 గంటలు నోటీస్ ఇస్తారు. ఇక్కడ ప్రజలు ఏమో కట్టనియరు. వస్తే ఏమంటారంటే మేము దొడ్లు పెట్టు మా దొడ్లు లేకపోతే పక్క మూల లేవో అన్నట్టు మేమన్నారు. ఇది ఒక్కటి ఇది ఆర్డీఓ గారి రిసీవ్ గారు ఇది ఎంఆర్ఓ గారు నేను ఇది చేస్తే మాకు రెస్పాన్స్ ఉండదు. మేము వాళ్ళ ఫోన్ల మీద ఆపిస్తారు అంతే కదా. ఓకే సరే మాకు కట్టలేదంటారు. కట్టేదానికి కూడా ముసుగే డామేజ్ అయిపోయాడు. మేము చేయగలుగుతాం. నాకు స్పందన లేదు. మీకు స్పందన లేనప్పుడు నిరుత్సాహం. నేను నాకు గవర్నమెంట్ నాకు ల్యాండ్ చూపిస్తే నేను చేయగలుగుతాను. మాకు మంచి ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పట్టుకుంటాను. సో మొత్తం మాత్రం చాలా అవసరాలు బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా రాజకీయంగా ఏది ఎంపీపీ వరకు ఉండవచ్చు. ఎంపీపీ ఎంపీసీనా ఏమన్నా ఇక్కడ ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు అనుకోవచ్చా? క్రితంలో ఏమన్నా పీపుల్స్ వాళ్ళ పార్టీలో పనిచేసిన ఉన్నారు కదా అట్లాంటి బయటకు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి ఏం లేదు. ఏమైనా ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇక్కడ ఆస్ట్రేలియా మా సొంతం మా అన్న కొడుకులే ఒక ఆయన అమెరికా ఉంటాడు, ఒక ఆయన ఆస్ట్రేలియా. అంటే నేనేది ఇక్కడ మొన్న ఏది ఎమ్మెల్సీ ఓట్ల కొరకు ఎంతమంది అప్లై చేసుకున్నారు? స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేట్ వచ్చినంతా చేసుకున్నారు. అంటే ఒక్కొక్క 100 మంది ఉంటారా? 100 మంది 20 మంది. ఇక మనం కూడా అవన్నీ అంటే కొంతమంది మనం చెప్పకుండా చేసుకుంటుంటారు. చెప్పలేము ఎందుకంటే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంటే కదా. వాళ్ళకి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయా? తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు ఉండే వేరే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నోనికేమో పని ఎక్కువ ఉన్నది, లేనికేమో అసలు పని లేదు. అదే కదా. ఓకే సో ఇక్కడ ఏమైనా గుడులు లాంటివి ఉన్నాయనుకోవచ్చా? గుడులు ఏం లేవు. రైతు బంధు మీద మీ అభిప్రాయం ఎన్ని కావాలి కలిగిస్తే బాగుంటుంది? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు అంటే అరవై పెద్ద ఇప్పుడు 5 నుంచి 7 ఎకరాల వరకు అయితే బాగుంటుంది. రేషన్ కార్డులోకి ఇస్తే 100 ఎకరాలు మీరు ఒకసారి రేషన్ కార్డులోకి ఇస్తే బాగుంటుంది. రేషన్ కార్డు అంటే ఇళ్ళ కూడా అన్ని ఉన్నాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఎలిజిబిలిటీ 7 ఎకరాల లోపు ఉంటుంది. మీరు
అట్లా కాదు, దాని మీద ఇట్లా వీళ్ళు ఎన్ని చెప్పిన గ్రౌండ్ అట్లా వర్కౌట్ బాగానే కాదు. 200 ఎకరాలు ఒక వ్యక్తి, నువ్వు ఎకరం నువ్వు 5,000 వేసావు, ఎన్ని వస్తున్నాయి? అయినా 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి. 20 లక్షలు ఒక క్రాప్ కు. నేను ఒక క్రాప్ 10 రెండు సమాజాలు ఉంటాయి. ఎట్లా అంటే ఒకడు ఉన్నాడు ఒకడు లేనివాడు. ఇది ఎగురే ఉన్నది 5,000 వస్తాయి, 200 ఎకరాలు ఉన్నాయి, 10 లక్షలు వస్తుంది. ఈ ఈడు ఇక్కడికి రావాలి. వాస్తవానికి ప్రభుత్వం ఏమైనా పథకాలు ఇంకా గ్యాప్ జరిగింది కదా, వాడికి ఇది పోతాడు వీధి పోతాడు. ఇప్పుడు ఏదైనా పథకం ఉంటే సమానం అంటే కింద వాళ్ళు పైకి తీసుకురావాలి, పై పైపడు కాదు కదా. అట్లా కూడా అంటే ఏమైందంటే వాళ్ళే ఆలోచిస్తున్నారంటే 200 ఎకరాలు 100 మంది 1000 మంది లేరు కదా. నీకు వచ్చిన సరే 200 మంది ఏదో 198 మంది ఒకే కులంలో ఉంటే 200 ఒక్కడే ఉన్నాడు. ఈ 198 మంది ఎక్కడ, లేకపోతే 200 మంది ఒకరికి వస్తాయి కదా. అవునే కదా. సో ఇప్పటికైనా కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నదేమో. డబుల్ బెడ్రూమ్ లో 2-3 లక్షలు ఇచ్చినాయి, ఎందుకంటే 5 లక్షలు ఎక్కువ అవుతున్నాయి కదా. 2-3 లక్షలు ఇచ్చి అన్ని వాళ్ళకి తెట్లుంటది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే బదులు ఇది వరకు రాజశేఖర్ ముఖ్యమంత్రి అప్పుడు ఎట్లా ఉన్నదంటే అందరికి ఇచ్చేది అన్ని కులాలు. అప్పుడు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక ఊరుకు 5 ఇళ్ళు 6 ఇళ్ళు వచ్చేది. అంటే రామరావు గారు ఉన్నప్పుడు ఒక ఊరు 30-40 కట్టించారు. అట్లా రాజశేఖర్ ఏం చేసిందంటే ఫస్ట్ 25,000 స్కీమ్, 7,000 ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్. 25,000 స్కీమ్ అనేది పెట్టి ఎంతమంది లేకుండా అంతమంది కట్టుకొని ఇచ్చినాం, అది బెస్ట్. అది అంటే ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి ₹1,00,000 తీసుకొచ్చాం. అప్పుడు సో ఇదండి మొత్తం మీద అటు జాగ్రత్త. ఇంకో ఇల్లు కట్టినా కట్టేసి 3 లక్షలు ఇస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా? తెలంగాణ వచ్చిన తర్వాత అంటే మేలు అంటే ఏం మేలు జరిగింది? సో గ్రామంలో ఒకసారి ఏం మేలు జరగలేదు కానీ, సో అంటే ఉద్యోగాలు రాలేదు, ఉపాధులు మొత్తం మీద ఉన్నవి. గ్రామ పంచాయతీ పనుల్లో కొంత అసంతృప్తిగా మాత్రం సర్పంచ్ తనయుడు ఉన్నారు, ఎందుకంటే పనులు చేయనిస్తలేరు అనేది వాస్తవానికి. ఎక్కడైనా కానీ ఏ గ్రామంలోనే కానీ గ్రామంలో అప్పట్లో సామెత ఉన్నట్టు ప్రాంతం ఏది ద్రోహం చేస్తే మాత్రం ప్రాంతం లెక్క ఏది ఇక్కడ పాల్పెట్టాలన్న ఉన్నది. సరే అదంతా అదంతా సామెతలు. కానీ ఇప్పుడైతే ఏ ప్రాంతంలో అయినా కానీ ఆ ప్రాంతానికి ఆ గ్రామ శ్రేయస్సు కొరకు పాటుపడవలసిన అవసరం ఉన్నది. వ్యతిరేకంగా ఎన్ని రోజులు ఉంటుందండి, ఎవరు శాశ్వతంలో ఈ భూమి మీద ఈ దేశం మీద గిట్ల చేయాలంటే 76 సంవత్సరాలు అయింది మనకు దేశానికి స్వతంత్రం వచ్చి. 76 సంవత్సరం అమ్మ ఆల్రెడీ స్వతంత్రం కన్నా ముందు పుట్టింది. 88 సంవత్సరాలు 74 సంవత్సరాలు అంటే ఆమెకి ఇండిపెండెంట్ ఎప్పుడు తెలుసు. మేము కూడా వచ్చింది అందుకొరకే. 74 సంవత్సరాల పరిధిలో గ్రామాలు ఎలా ఉన్నాయంటే ఒక ఇట్లా దరిద్రంగా ఉన్నాయి. ఎట్లా అంటే ఇట్లాంటి అడ్డంకులు మనుమాశాలు చేసేటోళ్ళే. పోనీ అధికారులు ఏం చేస్తున్నారు ఏమంటే వాళ్ళ వత్తాసు వాళ్తారు. ఈ గులాబీలు ఎన్ని రోజులు చేస్తారు? మీకు స్వతంత్ర ప్రతిపత్తి లేదా, మీకు ఆత్మాభిమానం లేదా, మీరు జీతం తీసుకుంటేలా, ప్రజలకు సేవ చేయాలా? మరి ఏంటి పరిస్థితి? ఎక్కడున్నది? ఎట్లున్నది అసలు దేశంలో? 74 సంవత్సరాలు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే 74 సంవత్సరాలు పడుతుందా? కనీసానికి ఒక 20 సంవత్సరాలు. మనకన్నా వెనుక వచ్చిన దేశాలను చూసాను కానీ అధికారులు సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కానీ వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. కకృతి పడకూడదు. ఆత్మాభిమానంతో వాళ్ళ యొక్క వృత్తిధర్మాన్ని కేటాయించవలసిన అవసరం ఉన్నదేమో ఇప్పటికైనా కానీ. సో 74 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమవుతుంది? వివిధ పార్టీలు వచ్చినాయి, మన సంబంధం లేదు. ఇక్కడ ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ దరిద్ర గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రవేశపెడుతుంది కదా. ఆ బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది అంటే పూర్తిగా వినియోగం లేదు, ఉపయోగం లేదు. సో కాబట్టి ఇప్పటికైనా కానీ బడ్జెట్ను కేటాయించిన బడ్జెట్నే పొడగొట్టండి. అట్లా కనుక చేస్తే ఈ గ్రామానికి కుటీర పరిశ్రమలు వస్తాయి. కనీసానికి 100 మంది ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారంటే అట్లీస్ట్ ఒక 30 మందికి అయినా కానీ ఉద్యోగం అంటే ఉపాధి వస్తుంది కుటీర పరిశ్రమ ద్వారా. సో అట్లా చేస్తారని ఆశిద్దాం. విద్యా వైద్యం పైన మీ యొక్క వైఖరి ఏంటి? ప్రభుత్వ రంగంలో ఉండాలన్నా ప్రైవేట్ రంగంలో ఉండాలి? విద్యా వైద్యం ప్రభుత్వం ఉంటుంది, ఏదైతే ప్రైవేట్ కన్నా దోసుకు తిన్నాడు నువ్వు వేడ. ఇప్పుడు చాలా ఉంది. చెప్పండి.
ఈ రోజు ఫీజు రియంబర్స్ పెట్టిందో రాజశేఖర్ ఫీజు పెడితే లక్షల మంది కోట్ల మంది బయట స్టేట్స్ పోయి చదువుకుంటున్నారు. నీకు నిరుపేద వాడు ఇంజనీరింగ్ పోతాడా? పోడు. చదివిస్తా పోడు. లేదు కదా. ఇలా వాళ్ళందరూ ఇలా కొంతమంది దాంట్లోనే పోయిన ఇవాళ స్టేట్స్ లేదు. 20,000 కింద నీకు ఎంతమంది ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ దేశం విడిచిపెట్టి అమెరికా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని లక్షల మంది పోయి అంతకుముందు 20,000 బ్యాగ్ ఇప్పుడు ఎంతమంది అంటే ఈ ఇక్కడైనా ఇంజనీరింగ్ ఛాయిస్ చదివి నీ కొడుకు క్లవరు, నువ్వు ఇంజనీరింగ్ బ్యాగ్ కట్టలేవు, నీకు డబ్బులు లేవు, ఏం చేయాలి? చదవలేదు కదా అంటే కట్టి నీకు ఏం కట్టమని చెప్తారు. వీళ్ళు ఎక్కడే ఉన్నా ప్రైవేట్ కడతారు కదా. ప్రైవేట్ డబ్బులు ఏంటి తీసుకోవడం. రేపు రాబో కాలంలో ప్రభుత్వ కొలువులు రావాలంటున్నాము, అంటే కొలువులో ప్రభుత్వం రావాలి, కానీ ప్రైవేట్లో వైద్యం చేసుకుంటారు, ప్రైవేట్లోనేమో చదువు చదివిస్తారు. వాళ్ళ పిల్లల్ని మళ్ళీ పోయి ప్రభుత్వం డాక్టర్ అయి ఉండి పోయి మళ్ళీ ప్రైవేట్ చేస్తాడు. ఇది దేశం పొలిటికల్ బాగుపడదు. సో అందుకనే అధికారులు స్పందించవలసిన అవసరం ఉన్నది. అధికారులు పొలిటికల్ అనేది 5 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేసేది 20-30 ఏళ్ళు అవుతుంది. అంటే ఫస్ట్ నేను ఒక కలెక్టర్ కాడి నుంచి ఎంఆర్ఓ వరకు, ఎస్పీ కాడి నుంచి ఎస్ఐ వరకు అవినీతి రహితం చేస్తే దేశం అభివృద్ధి అమెరికా నెంబర్ 1. రైట్. సో ఇది అధికారులు గుర్తించవలసిన అవసరం ఉంది. అందుకని మీకు కూడా ఏం చేస్తావా పడకండి. ఇప్పుడు నేను ఒక మాట, నీకు కేసీఆర్ కానీ లేదా మినిస్టర్ కానీ ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈయన కావాలి ఇంకో ఆయన వస్తాడు 5 ఏళ్ళు కానీ ఏం చేస్తాడు? నువ్వు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు మళ్ళీ పోస్టు నువ్వు అప్పుడే కలెక్టర్ కదా, అయితే కాదు ఎంఆర్ఓ జగన్ కాదు కదా. అయితే వీళ్ళు ఉన్న నిజాయితీగా కరప్షన్ లేకుండా న్యాయం పనిచేయండి. సో న్యాయం ఇప్పటిదాకా కూడా ఇదే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా స్పందించవలసిన అవసరం ఉన్నది. ఈ గ్రామానికి ఏదైతే బడ్జెట్, దాంతో పాటు ఆయా డిపార్ట్మెంట్స్ లో అయితే మాత్రం తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి గ్రామ అభివృద్ధిలో ఇంకా అక్కడక్కడ నోటీసులు ఇస్తున్నారు కదా, ఇది చేయకపోతే మరి ఇక్కడ కూడా ఎవరు అడ్డంకేస్తున్నారు అని కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉన్నది. ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఇంకోటి మా తరఫున కూడా మేమైతే మేము ఎవరి పక్షం కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు ప్రభుత్వానికి అనుకూలం వద్దు, ఏది వ్యతిరేకం వద్దు. ఇక్కడ ఎవరికైనా వ్యతిరేకించే వాళ్ళు కూడా అనుకూలించవలసిన అవసరం ఉన్నది, వాళ్ళ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సో రేపు మళ్ళీ ప్రజలు ఈ యొక్క ఏది దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏది మీది కూడా ఇంకొక సంవత్సరం ఇంకొక 3 నెలలు అయితే వెనక ముందు ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజల్లో మనం ఎలా నిలదొక్కగలుగుతాము? సో ఇది కూడా ఆలోచించవలసిన అవసరం ఉందేమో. అట్లా ఆలోచింప చేస్తారని ఆశిద్దాం. చూస్తున్నాం అయిపోయిన కార్యక్రమంలో మరొక నమస్కారం.